మావోల దళపతి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ కామ్రేడ్ బిఆర్ అని కూడా అంటారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం అమరుడయ్యాడు కేశవరావు. 25 ఏళ్ల వయస్సులో ఇంజనీరింగ్ విద్యను పక్కన పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిన యోధుడు. తుపాకీ గొట్టంతో విప్లవం సృష్టించి అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టవచ్చని భావించి 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన కామ్రేడ్ బిఆర్ ఛత్తీస్గఢ్ అడవుల్లో నేల కొరిగాడు. కేశవరావు మరణ వార్తను స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. బుధవారం నాటి ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని విప్లవ పోరాటాల గడ్డ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కామ్రేడ్ బిఆర్. కోటబొమ్మాలి మండల కేంద్రానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని చిన్న గ్రామమైన జియన్నపేటలో 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఓ బడిపంతులు, తల్లి లక్ష్మీనారాయణమ్మ ఓ గృహిణి. వాసుదేవరావు దంపతులకు 3 కుమారులు 3 కుమార్తెలు, మొత్తం 6 సంతానం. అందులో రెండో సంతానమే కేశవరావు. శ్రీకాకుళ భూ ఉద్యమాల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కేశవరావు కాలేజ్ రోజుల నుంచే విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి నాయకుడిగా తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. అదే సమయంలో రాడికల్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. సిపిఐ, ఎంఎల్, పీపుల్స్ వార్ పార్టీ సారథి కొండపల్లి సీతారామయ్యతో టచ్లోకి వెళ్లారు. కేజీ సత్యమూర్తితో కూడా సంబంధాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాలోని ఆర్ఈసీ నుంచి బయటకు వచ్చి 1976లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 1980ల నుంచి ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఓ చిన్న కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కేశవరావు 5 దశాబ్దాలలో చీఫ్ కమాండర్గా ఎదిగారు. నక్సల్స్ ఉద్యమ చరిత్రలో ఎవరూ అందుకోని ఘనతను సొంతం చేసుకున్నారు. సునిశ్చిత పరిశీలన, తనదైన ప్రణాళికతో ప్రత్యర్థులను దెబ్బకొట్టడంలో ఆయనే సాటి అంటారు. గెరిల్లా పోరాటాలకు ఆద్యుడిగా పేరు పొందారు. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావు పేరుంది. దశాబ్దాల కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మే స్వభావం అని అంటారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు. ముఖ్యంగా 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చిత్తల్నార్ ఘటనలో వ్యూహం ఆయనదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. మావోలకు సైనిక శక్తిని అందించిన ఘనత కూడా ఆయనదే. బలమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ దళంలో రిక్రూట్మెంట్ను పెంచుతూ ప్లాటూన్లుగా, కంపెనీలుగా, బెటాలియన్లుగా విస్తరించడంలో ఆయన పాత్ర ముఖ్యమైందని చెబుతారు. ఇన్నేళ్ల నక్సల్స్ చరిత్రలో ఓ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి చనిపోవడం ఇది రెండోసారి. నక్సల్స్ ఉద్యమానికి ఊపిరిలోదిన చారు మజుందార్ తర్వాత ఆ పోరాటాల్లో అసూలు బాసిన తొలి నేతగా చరిత్రలో నిలిచారు. కామ్రేడ్ బిఆర్ మృతి మావోలకు ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. నంబాల కేశవరావు మరణ వార్త తెలిసి పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో అమరుడా జోహార్లు అంటూ నివాళులు అర్పిస్తున్నారు. ప్రజా ఉద్యమాలకు తాను వేగుచుక్క అని కీర్తిస్తున్నారు.